పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం వాణిజ్యంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోల్డ్ మెటల్ లోన్స్, బంగారు లోహ రుణం, బంగారంపై రుణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సమర్పించాలని బులియన్ దిగుమతి బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరడమే ఇందుకు సంకేతం. 2023 నుంచి ఇప్పటివరకు బంగారు లోహ రుణం విలువ, పరిమాణంతో పాటు కస్టమర్లు, అంతర్జాతీయ పసిడి సరఫరాదారులు, పోర్ట్ఫోలియో సైజ్, తనఖా సొమ్ము, రుణగ్రహీత సంఖ్య వంటి వివరాలను సోమవారం నాటికి సమర్పించాల్సిందిగా బ్యాంకులను ఆర్థిక సేవల డిపార్ట్మెంట్ కోరినట్లు సమాచారం. ఈ ఏడాది మే 13న కేంద్రం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. అంతకు 3 రోజుల ముందు ప్రధాని మోదీ ఏడాది వరకు ప్రజల బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ సహా 15 ప్రధాన బ్యాంకులు ప్రస్తుతం దేశంలోకి పసిడి దిగుమతి చేసుకునేందుకు ఆర్బీఐ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనుమతి కలిగున్నాయి. ఇవి జేపీ మోర్గాన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి అంతర్జాతీయ రుణదాతల నుంచి బంగారాన్ని అరువు తీసుకుని దేశంలోని ఆభరణ వర్తకులకు గోల్డ్ మెటల్ లోన్స్ రూపంలో అందజేస్తుంటాయి. లేదా కన్సైన్మెంట్ అరేంజ్మెంట్ ద్వారా పూర్తి చెల్లింపులు జరిపి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి బంగారాన్ని సమీకరిస్తాయి. ఈ విషయంలో దేశీయ టోకు కొనుగోలుదారుల నుంచి లభించే ఆర్డర్లను బట్టి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. 2024-25తో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు 721 టన్నులకు తగ్గినప్పటికీ బంగారం దిగుమతి వ్యయం మాత్రం 24% పెరిగి $7,190 కోట్ల ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది. కాగా ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశం భారత్ కాగా, వెండి విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. భారత్ తన అవసరాలకు కావాల్సిన 85% ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90% పైగా బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండూ దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతుంది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమవుతుండటంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.